నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? నా కోసం వెయిట్ చేయలేవా? వెయిట్ చేసేంత టైం నాకు లేదు. అయితే వెయిట్ చేయకు. సరేలే, సారీ. వెళ్దామా? ఎక్కడికి వెళ్ళావు? అన్నయ్య చూసేసాడా? కాలేజ్కి వెళ్ళాను అన్నయ్య. ఎవరితో వెళ్ళావు? అదేంటన్నయ్య కొత్తగా అడుగుతున్నావు? కొత్త విషయాలు చూసినప్పుడే అడగాల్సి వస్తుంది. నీకేమీ తెలియకుండా నేనేం దాచలేదు అన్నయ్య. దాచావు కదా. మన ప్రేమ విషయం మా అన్నయ్యకి తెలిసిపోయింది. అవునా? ఏమన్నాడు? ఏం లేదు, బాధపడ్డాడు. నీకు తెలుసు కదా, నా చిన్నప్పుడు అమ్మ నాన్న చనిపోయారు. ఇంకా అప్పటి నుంచి నాకు అన్నీ అన్నయ్యే. నువ్వు అంత ఎమోషనల్ అవ్వకు. తెలిస్తే ఏమైంది ఇప్పుడు? తెలిస్తే ఏమైందా? మన ప్రేమ మీ అన్న తెలిసింది. అయితే ఏంటి ఇప్పుడు? నిన్ను నన్ను విడిగొడతాడా? నువ్వు మా అన్న గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మన ప్రేమ గురించి అన్నయ్యకు అర్థమయ్యేలా చెప్పాలి. ఒప్పుకోకుంటే? మన ప్రేమలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. మా అన్నయ్యతో నేను మాట్లాడతా. అన్నయ్య తన పేరు రిషి. తనకి స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. అమ్మ నాన్న యూఎస్ఏలో ఉంటున్నారు. నేను రిషి 4 yearsగా లవ్ చేసుకుంటున్నాము. అన్నయ్య తన పేరు రిషి. తనకి స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. అమ్మ నాన్న యూఎస్ఏలో ఉంటున్నారు. నేను రిషి 4 yearsగా లవ్ చేసుకుంటున్నాము. నాకు కావాల్సింది అతని డీటెయిల్స్ కాదమ్మా, అతని క్యారెక్టర్. తను అలాంటి వాడు కాదన్నయ్య. అవన్నీ నాకు తెలియాల్సిన అవసరం లేదమ్మా. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎంత స్ట్రాంగ్ ఉందో నువ్వే తెలుసుకోవాలి. ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండదు. పరిస్థితులు బట్టి ప్రేమ కూడా మారుతూ ఉంటుంది. ఒకవేళ పరిస్థితులు ఎలా ఉన్న ప్రేమ మారలేదంటే అదే నిజమైన ప్రేమ.
ఏదో అర్జెంట్ కలవాలన్నావు, ఏమైంది? బాగా ఆలోచించాను. మన ఇద్దరి మధ్య ప్రేమ ఎంత బలంగా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏంటి? ప్రేమ కొందరికి టైం పాస్, మరి కొందరికి ప్రేమే జీవితం. అలా అని నేను నిన్ను అనుమానించట్లేదు. ప్రేమ బలం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎవరు ఎంత ప్రేమిస్తారో తెలుసుకోవచ్చు, కానీ ఎవరు ఎన్ని రోజులు ప్రేమిస్తారో తెలుసుకోలేం. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మనం ఒక 2 years దూరంగా ఉన్నాం. నో కాల్స్, నో మెసేజెస్. నువ్వు ఎక్కడున్నావు నాకు తెలియకూడదు, నేను ఎక్కడున్నానో నీకు తెలియకూడదు. 2 years తర్వాత మళ్ళీ కలుద్దాం. అప్పుడు తెలుస్తుంది మన ప్రేమ బలం. సరే. I love you. I love you. ప్రేమ ఎప్పుడు ఒకేలా ఉండదు. పరిస్థితులను బట్టి ప్రేమ కూడా మారుతూ ఉంటుంది. ఒకవేళ పరిస్థితులు ఎలా ఉన్నా ప్రేమ మారలేదు అంటే అదే నిజమైన ప్రేమ.